ఇప్పుడు షిప్లో బియ్యం ఉంది, సీజ్ చేసాం, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, రోడ్డుని సీజ్ చేస్తారా? టెక్నికల్ అంటే వాళ్ళేదో అడిగారని కాదు. మన ఇప్పుడు ఆ రోడ్డు మీకు 7 నెలలు అయింది, తెలియదా అండి? వైసీపీ పాలనలో ధ్వంసం అయిపోయింది, ఆ రోడ్డు ఛిద్రం అయిపోయిందని. ఇన్నాళ్ల పాటు కనీసం ఒక రోడ్డు వేయలేకపోయారా మీ ప్రభుత్వం? అది చాలా కీలకమైన రోడ్డు, పోర్టుని కనెక్ట్ చేసే రోడ్డు అది. సార్ ఇందాక దానికి సంబంధించి మన శ్రీనివాస్ చౌదరి గారు కూడా అన్న కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోడ్డు మీరు చెప్పినట్టు టేక్ డైవర్షన్ తీసుకోవడమో ఏదో ఒక సజెషన్ చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది సార్. కాకపోతే సార్ ఒకటి సార్, మనము గత కొద్ది కాలంగా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్, ఏంద్రా అంటే సీజ్ ద షిప్ కి ఈ రోడ్డు కూడా సీజ్ చేయమని చెప్పినప్పుడు నిజానికి చెప్పాలంటే అంబటి రాంబాబు గారి యొక్క ఆలోచన స్థాయి లేకపోతే ఎంత పిచ్చి అని కూడా, నేను పిచ్చి అలాంటి మాట్లాడే కానీ అసలు సంబంధం లేని కాన్సెప్ట్. సీజ్ ద షిప్ అనేది దేనికి సంబంధించింది? సీజ్ ద రోడ్ అంటే నా లెక్క ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో అంబటి రాంబాబు గారు కాదు, సరే సరే శ్యామల అన్నది అది చెప్తారులే కానీ అంబటి రాంబాబు గారు వేరే అంశం ప్రస్తావన చేశారు. ఓకే, మీరు కంటిన్యూ చేయండి మన మహేష్ గారు. అదే సార్, ఎవరన్నా కానీ దానికి దీనికి రెండు ముడేసి మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క రాజకీయ పరిణితికి దానికి నిదర్శనం తెలియజేసుకుంటున్నారు. గతంలో కూడా ఇప్పుడు ఎవరైతే ట్వీట్లు వేస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, గతంలో ఏ రోజున్నా కానీ వీళ్ళు సమాజానికి సంబంధించి కానీ మంచి విషయాలు ఎప్పుడైనా మాట్లాడి ఏడ్చడం కానీ ఏదైనా చెప్పున్నట్టయితే వీళ్ళ మీద ఒక నమ్మకం ఉండేది. వీళ్ళ ట్వీట్లకో లేకపోతే వీళ్ళకి సారాంశానికో విలువ ఉంది. పనికిరాని విషయాలు, పనికిరాని ప్రస్తావన తప్పితే ఇంకోటి ఏమీ లేదు సార్. ఇంకోటి సార్, ఆయన ఒక ట్వీట్ 75 కోట్ల రూపాయలు గేమ్ చేంజర్ పార్టీలు ఖర్చు పెట్టినారు, 5 లక్షలు ఇస్తున్నారు సార్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ఫర్దర్ గా ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్ర టోటల్ ఇండస్ట్రీలో ఏ హీరోలు కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్నర్ సర్కిల్స్ లో ఏ హీరో కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా ఇంకా మిగతా ఈ ఫంక్షన్లు కానీ లేకపోతే ఈ ప్రమోషన్స్ కానీ ఇంకా మాకేమీ వద్దు. ఎందుకంటే ఎవరు ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మొన్న సంధ్యా థియేటర్ ఇష్యూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలో జరిగింది. తప్పులు ఎవరి మీద వేస్తున్నారో తెలియట్లేదు. తప్పులు మొత్తం ఒకరి మీద పడిపోతుందనే విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు చెప్పారు. నిన్న కూడా చూసినట్టయితే తరచూ చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు మార్గంలో 2 ప్రాణాలు పోవడం వల్ల హీరోలకు కానీ యూనిట్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇది ఒక ఏదో మొత్తానికి మెరుపుల మహేష్ గారు ఇండస్ట్రీకి దిష్టి తగిలిందండి. 4 నిమ్మకాయలు దిష్టి తీసేసి పక్కన రోడ్డు మీద పడేస్తే పోతుందేమో. ఇండస్ట్రీ మొత్తానికి దిష్టి తగిలింది, ఎవరో ఒకళ్ళిద్దరికి కాదు సార్. వాస్తవం సార్, ప్లీజ్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ప్లీజ్ సార్, మనము ఈ ప్రాసెస్ లో ఏం చేస్తామంటే సార్, ఎందుకంటే మేము తమిళనాడుకి చాలా దగ్గర ఉంటాం సార్. 12 కిలోమీటర్లు మాకు తమిళ, 100 కిలోమీటర్లు మాకు చెన్నై వస్తుంది సార్. మీరు మన తెలుగు ఇండస్ట్రీ మీద కానీ మీ నమ్మరు సార్. మీకు మనం ఎంతసేపు మన వాళ్ళు ఇక్కడ డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతూ, మన వాళ్ళు తక్కువ చేస్తూ మాట్లాడుతున్నది ఎలా అవుతుందంటే పక్క రాష్ట్రం వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ వెళ్ళిపోయింది. మీ నమ్మరు సార్, ట్రిపుల్ ఆర్ని కానీ రాజమౌళి సినిమాలు కానీ మనం యాక్సెప్ట్ చేస్తాం సార్. పక్క స్టేట్స్ యాక్సెప్ట్ చేసి సార్ మన సినిమాల మీద జోకులు వేసుకుంటారు సార్. మీకు వీడియో సెండ్ చేస్తా లైవ్ లో ఇప్పుడే. కనీసం వాళ్ళు మన వాళ్ళకి సరిగా హిందీ రాదని చెప్పి బాలీవుడ్ వాళ్ళు ఎంత తక్కువ చేసి మాట్లాడతారంటే వాళ్ళని పక్కకి పెట్టేస్తారు. వాళ్ళంతా కూడా ఇలాగ ఎంతో హ్యూమిలేషన్ అనేది అనుభవించినారు సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. సౌత్ ఇండియాలో రజనీకాంత్ సూపర్ స్టార్ అయినప్పటికీ మన మీద వాళ్ళు జోకులు వేస్తారు, రజనీకాంత్ మీద నార్త్ జోకులు వేస్తారు. ఇలా ఒక్కడి మీద ఒకటి జోకులు వేసుకుంటా మనం వాల్యూ తగ్గించుకుంటా మీకు వీడియో సెండ్ చేస్తాను సార్ కావాలంటే. హిందీ రాదని చెప్పి తెలుగు హీరోయిన్ ఎంత దరిద్రంగా మాట్లాడతారంటే హీరోయిన్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకుండా పక్కన ఉన్నటువంటి కామెడియన్స్ తో మాట్లాడతారు, హిందీ కామెడియన్స్ తో. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంలో కూడా సినిమా వీళ్ళ మీద దాడి చేసినట్టు, సినిమా వాళ్ళ మీద డిబేట్లు పెట్టినట్టు, సినిమా వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టు నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత జరగలేదు. సో ఎందుకు ఇంత జరుగుతుందో అర్థం కాదు. దానికి ఓన్లీ ద రీజన్ ఏంటంటే రాజకీయ వాళ్ళు చేసేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడం, సినిమాలకు సంబంధించిన విషయాలు చెప్పడం. ఏంటి సార్ వాడు 75 కోట్ల రూపాయల సినిమాలకు కట్టాడు, ఎవరు చెప్తే తెలిసింది? సినిమా ఇండస్ట్రీ చెప్తే తెలిసింది, డైరెక్ట్ ప్రొడ్యూసర్ చెప్తే తెలిసింది. వాడేదో పెద్ద తెలుసుకున్నట్టు వాడు ఒక ట్వీట్ పెట్టి దీనికి అంత ఇస్తారా ఇంత ఇస్తారా అంటే
మరి ప్రభుత్వం ఇంత నడుపుతా ఉంది, గత ప్రభుత్వం మళ్ళా మీరు గతం అన్నట్లయితే అది వదిలేసేయండి. నేను ఇక మీ డిబేట్ లో ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం అనే మాటని నేను పుస్తకంతో నేను మాట్లాడడం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు అది గతం అయిపోయింది. గతం గురించి మాట్లాడడం వేస్ట్. గతం ఇంకా భవిష్యత్తు మీరు ఇందాక అన్నారు ఒక మాట, భవిష్యత్తులో ఉంటాడని గ్యారంటీ కూడా లేదు. ఇంకా గతం లేనోడికి, గతంలో లేనోడు భవిష్యత్తులో రానోళ్ళ గురించి అసలు వాళ్ళ ప్రస్తావన, వాళ్ళ మాట అంటే వాళ్ళ మాటలకు కానీ వాళ్ళ స్టేట్మెంట్ కానీ నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మీ డిబేట్ లో పర్టికులర్ వేరే చాలా పిలిస్తే నేను చెప్పండి, నాకు తెలియదు కానీ మీ డిబేట్ లో మాత్రం. కాబట్టి ఎంత వరకు ఎంత మందిని టార్గెట్ చేస్తే పబ్లిసిటీ వస్తుందనే పాయింట్ లో సార్ ఇది మాత్రం మనం కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి సార్. నాకు తెలిసి హీరోని ఇంకా నాకు తెలిసి బాలకృష్ణ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, మహేష్ గాని వీళ్ళెవరూ కూడా ఇంకా మీద నాకు తెలిసి ఫంక్షన్లు చేయడానికి రారు. ఇంకా నాకు తెలిసి వీళ్ళందరూ ఇంట్లో కూర్చొని వీడియో కాల్ జూమ్ మీటింగ్ లాగా ఆడియో ఫంక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చేస్తారు. లేదంటే మెడ మీద కత్తి పెడతారు, హీరోల మీద, ప్రొడ్యూసర్ల మీద మెడ మీద కత్తి పెడతారు, సినిమా యూనిట్ మీద మెడ మీద కత్తి పెడతారు. ఇంకా ఏ ఇండస్ట్రీ ఎవరు పెడతారు సార్? ఎవరు పెడతారు? ఇప్పుడు చూసారు కదా సార్, ఇప్పుడు మనం చూసాం కదా సార్, ఆ గేమ్ చేంజర్ టికెట్ల రేట్ దగ్గర నుంచి, గేమ్ చేంజర్ కి సంబంధించినటువంటి ఆ సాంగులకి వాళ్ళకి ఇచ్చిన పరిహారం గురించి, యాక్సిడెంట్ లో చనిపోతే సీజర్షిప్ అనే పాయింట్ దగ్గర నుంచి సీజర్ రోడ్ అనే పాయింట్ వరకు ప్రతి విషయాలు తీసుకొస్తున్నారు కదా. ఈ రోజు ప్రతి ఒక్కరు తీసుకొస్తారండి. ప్రతిపక్షంకి వాళ్ళకి ఎలాగో ఇంకేం లేవు, గోలు గిలుగుంటూ కూర్చోరు కదా, ఏదో ఒకటి వాళ్ళకి కావాలి, మీరు ఇస్తున్నారు, వాళ్ళకి మీరే ఫీడ్ చేస్తున్నారు. మంచిది సార్, మంచిది సార్. వాళ్ళని సినిమా థియేటర్ల కాడే ఆగిపోమని చెప్పండి, సినిమా థియేటర్ల గేట్ల కాడే ఆగిపోమని చెప్పండి, సినిమా థియేటర్ రేట్ల కాడే ఆగిపోమని చెప్పండి. వాళ్ళ ఆలోచన సినిమా థియేటర్ గేట్లు, టికెట్లు, రేట్ల కాడ ఆగిపోమని చెప్పండి. మీరు ఇంతకుముందు ఒక మంచి సబ్మిట్ ఇచ్చారంటే డిబేట్ లో మీరు కూటమి ప్రభుత్వం ఏదైనా చెప్పండి, డబ్బులు తీసుకురావడంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చాలా ముందుకెళ్తున్నారు. దేనికి అదే చెప్తానండి నేను, అదే డబ్బులు తీసుకొస్తున్నారు, అది హైలీ మళ్ళీ చెప్పమన్నా చెప్తా, రియల్ అప్రిషియబుల్. ఇప్పుడు లోకేష్ గారు ఒక చిన్న సబ్మిషన్ సార్. లోకేష్ గారు మేము ఒకసారి ఒక చిన్న ఈవెంట్ కి వెళ్ళి ఉంటే, ఒక చిన్న స్కూల్ ఫంక్షన్ కి వెళ్ళి ఉంటే, ఆ కాలేజ్ పిల్లల అమ్మాయిలు అడిగారు, జూనియర్ కాలేజ్ సార్, 10th క్లాస్ వరకు మాకు ఇక్కడ మధ్యాహ్నం పూట భోజనం దొరికేది, ఇంటర్మీడియట్ మాకు పెట్టట్లేదు సార్, అది పెడితే బాగుంది సార్, మేము అక్కడ రూమ్ నుంచి ఈ రూమ్ కాలేజ్కి వచ్చినాం అంతే సార్, మాకు దొరకట్లేదని చెప్పినప్పుడు చాలా మంది అమ్మాయిలు గర్ల్స్ కాలేజ్ లో అది ఎంత వరకు నోటీస్కి వెళ్ళి ఈ రోజు వాళ్ళకి మధ్యాహ్నం వాళ్ళకు కూడా కొన్ని లక్షల మందికి వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టు బి ఫ్రాంక్, అది మేనిఫెస్టోలో ఉందా లేకపోతే అది లిస్ట్ ఆఫ్ మన ప్రామిసెస్ లో ఉందా అని చూడకుండా అలాగే చాలా జరుగుతా ఉంటుంది స్టేట్ లో. ఇప్పుడు రోడ్లు తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా కానీ జరుగుతా ఉంది. సిటిజన్షిప్ అనేది నిజం కాదా సార్? సిటిజన్షిప్ అనే దాంట్లో ఈ రోజు ఆ రోజు 10,000 టన్నులు రైస్ బయటపడి నిజం కాదా? ఈ రోజు మీరు చూసినట్టే ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని తాకాలన్నా, స్మగ్లింగ్ లో కొనాలన్నా, 10 కిలోలు తరలించాలన్నా కానీ భయపడే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇలాంటి ఫోకస్ జరుగుతాం. మా ప్రాబ్లం ఏంటంటే మేము వెల్ఫేర్ చేయాలా, డెవలప్మెంట్ చేయాలనేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఇది ఓకే గానీ అండి. మహేష్ గారు, నాదో డౌట్, ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు కష్టపడి 295 టన్నులు ఎంతో అది సీజ్ చేయిస్తే వైజాగ్ కలెక్టర్ గారు ఆయన నోటీసులో లేకుండా ఏంటంటే ఆర్డర్స్ ఇచ్చేయటం, ఆర్డర్ కాపీలు కూడా మీరు చూసే ఉంటారు చూడండి.